గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పరమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖమో శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ. సో అది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. భవిష్యత్తుని ఆయన దర్శించారు. మరి అదే పత్రిజీ పైలోకవాసులు అందించిన సమాచారం మేరకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి 99లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అసెంబ్లీలో, పార్లమెంట్లో, భారతదేశమంతా ప్రతినిధులుగా నిలబడి ప్రచారం చేయడం మూలంగా ఈరోజు మనకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త, శాకాహారి. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిడ ఒక శాకాహారి, ఆధ్యాత్మికవేత్త. అలా ఎన్నో రాష్ట్రాల్లో అంటే మనందరి యొక్క కృషి ఈరోజు ఫలించింది. ఇక్కడ స్విచ్ నొక్కితే ఇంకొక చోట లైట్ వెలిగినట్లు మన ధ్యాన సంకల్పం ఎక్కడో ఒక చోట ప్రతిఫలిస్తూనే ఉంటుంది. భవిష్యత్తు రోజుల్లో మరి ప్రతి చోట ఇలాంటి మరి విస్తృతంగా మనం ప్రచారం చేసి ప్రతి గ్రామంలో సర్పంచ్తో సహా మరి ఆధ్యాత్మికవేత్త, శాకాహారి పరిపాలకుడు అయినప్పుడు అది భారతదేశం ఒక జగద్గురు పీఠాన్ని అధిరోహిస్తుంది. మరి ఈరోజు మనం చూస్తే సొసైటీలో, ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. దాని అంతటికి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినప్పుడు అది మరి అంటే పరిపాలకులు ఎవరైతే శాకాహారులు ఆధ్యాత్మికవేత్తలు అవుతారో, లేదా శాకాహారులు ఆధ్యాత్మికవేత్తలు పరిపాలకులు అవుతారో అప్పుడే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ పిరమిడ్ పార్టీ అంటే మనందరి పార్టీ. చెప్పండి, పిరమిడ్ పార్టీ. పిరమిడ్ పార్టీ. మరి మేమంతా రకరకాల పార్టీల్లో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ, లేదా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ రకరకాల పార్టీల్లో ఉన్నాం. మేము పిరమిడ్ పార్టీ ఏంటి అని అనుకోవచ్చు. మనం శాకాహారులు అయితే పిరమిడ్ పార్టీయే. అది ఏ పార్టీ అయినప్పటికీ శాకాహారులు ఈక్వల్ టు పిరమిడ్ పార్టీ. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో పిరమిడ్ పార్టీ పరిపాలిస్తుంది. అంటే అక్కడ మనం భౌతికంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ఈరోజు కూటమి, రకరకాల పార్టీలు కూటమి ద్వారా ఎలాగైతే ప్రభుత్వాన్ని ఈరోజు పరిపాలిస్తున్నారో భవిష్యత్తు రోజుల్లో శాకాహారులు ఆధ్యాత్మికవేత్తలే కూటమిగా ఏర్పడి పరిపాలిస్తారు. అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. ఇది మనందరి యొక్క సంకల్పంగా మరి ఈ విజయాల్ని మనం చేకూర్చాలి. పత్రిజీ సంకల్పం, ఆయన ఏదైతే విజన్ చేశారో అది మనందరి ద్వారా సహకారం కావాలి. అది ఒకసారి అన్నారు పత్రిజీ, నేను చెప్పడం వల్ల అది జరగదు, మీరందరూ చేస్తేనే అవుతుంది అని చెప్పారు. కాబట్టి మనం చేయాలి, అది జరగాలి. మరి మన కులమో, మతమో, మావాడో, మా వర్గమో అని అనుకుంటూ మనం ఎక్కడో ఒక చోట పుట్టాలి కాబట్టి ఆ కులంలో పుట్టాం, ఎక్కడో చోట పుట్టాలి కాబట్టి ఆ వర్గంలో పుట్టాం, ఆ ప్రాంతంలో పుట్టాం. కానీ అది మన కులం కాదు. మన కులం శాకాహార కులం. మన మతం పిరమిడ్ మతం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. కాబట్టి మనం ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ప్రపంచవ్యాప్తం చేయాలి, ప్రపంచ పిరమిడ్ పార్టీగా ఎదగాలి. ఈరోజు ఇటువంటి యుద్ధాలు, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ బాంబు వేసినా అది ప్రపంచం అంతా నాశనం అవుతుంది. ఈరోజు వేల కిలోమీటర్ల దూరం మిసైల్స్ వేసి సర్వనాశనం చేయగలిగే శక్తివంతమైనటువంటి ఆటం బాంబులు ఉన్నాయి. ఇవన్నీ మరి దుర్మార్గానికో, ప్రపంచాన్ని నాశనం చేయడానికో ఉపయోగపడుతున్నాయి. ఎందుకు అంటే నేను దైవం, వాళ్ళలో దైవం ఉంది అనే విషయం తెలియకపోవడం వల్ల. కాబట్టి ఈ సత్యాన్ని మనం ప్రపంచవ్యాప్తం చేసినప్పుడు మరి ప్రపంచం అంతా శాంతి వర్ధిల్లుతుంది. కాబట్టి మన అందరి బాధ్యత భవిష్యత్ రోజుల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ దానికి నడుం కట్టాలి. థ్యాంక్ యూ.